తెలంగాణలోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. 24 గంటల్లో 4గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మంది కరోనా వైరస్తో చికిత్స పొందుతున్నారు. తాజాగా 402 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4గురికి పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో 50 బెడ్లు సిద్ధం చేశారు. కోవిడ్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేరళ, శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే హోమ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000కి పైగా టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు సిద్ధం చేసుకోవాలని వైద్య శాఖ అధికారుల్ని ఆదేశించారు.